హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో వచ్చేసి నేను ఒక వీకెండ్ షూట్ చేస్తున్నా. వీకెండ్‌లో నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు బయటికెళ్తాం. అదే ఈ వీడియోలో రికార్డ్ చేస్తున్నా. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బయటకని చెప్పి వంటలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఏం కాదు, మా బాబుకి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నా వాడికి. చూపిస్తున్నట్టుగా క్యాష్యూ, వాల్నట్, బాదం అండ్ కొన్ని పిస్తాస్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఫస్ట్ సోక్ చేసేస్తాను. ఒక 5 కాదు 15 to 20 minutes అయితే చేస్తానండి. ఇప్పుడు చెప్తున్నారు కదా యూట్యూబ్లో అందరూ ఏ ఏ డ్రై ఫ్రూట్ నార్మల్గా తీసుకోకూడదు, సోక్డ్ వన్ హ్యాస్ మోర్ బెనిఫిట్స్ అని చెప్పి అందుకే సోక్ చేసేస్తాను. సోక్ చేశాక 1 బనానా అండ్ దానికి సరిపడా పాలు అండ్ దట్ సోక్ నట్స్ అండి, అవే నేను తీసుకొని మా వాడికి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ మిక్సీ చేసేసి అండ్ దెన్ దానికి పాలు యాడ్ చేస్తాను, దెన్ బనానా యాడ్ చేస్తానండి. ఐ ప్రిఫర్ బనానా ఎందుకంటే కొంచెం బనానాకి అయితే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి. బయటికి వెళ్ళే ముందు అయితే ఏదైనా పెట్టి తీసుకెళ్ళిపోతాను బాబుకి, ఎందుకంటే బయట మనం తినే వాళ్ళు తినరు అండ్ తిరిగి వచ్చేసేటప్పుడు వాళ్ళు అలసిపోతారు. అలసిపోయినప్పుడు ఏమైనా పెడదామన్నా కూడా వాళ్ళు సరిగ్గా తినరు. సో అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఏదైనా పెట్టేసే బయటికి తీసుకెళ్తాను. అదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే బయట మనం అది తింటాం ఇది తింటాం కానీ పిల్లలు ఏం తినలేరు. అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా మనం అలసిపోతాం. సో అందుకని చెప్పి వాళ్ళు తినే ఫుడ్ ఫస్ట్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు చూపించినట్టుగా బనానా జ్యూస్ ప్రిపేర్ చేశాను మా బాబుకి. మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ప్రిపేర్ చేయండి. వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు డెఫినెట్‌గా. సే హాయ్. యా అండి, ఇక్కడైతే మనం పక్కనే ఉన్న జూడియో స్టోర్కి వెళ్తున్నాం. జూడియో స్టోర్ ఇంటి దగ్గర నుంచి 1 to 2 minutes వాకబుల్ డిస్టెన్స్. సో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా బుడ్డోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బయటికి వెళ్తే. వాడికి తెలిసినవన్నీ చెప్తూ ఉంటాడు, కార్, బస్, ఆటో, వ్యాన్ ఇలాంటివన్నీ చెప్తున్నాడు. ఇక్కడైతే అదే వాడు చెప్తున్నాడు, నేను అవునని చెప్తున్నా. పిల్లలందరూ అంతే కదండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం బయటికి తీసుకెళ్తే. మా వాడు కూడా అంతే. యా అండి, ఇక్కడైతే మనం జూడియో స్టోర్కి అయితే వచ్చేసాం. మా బుడ్డోడు ఈ మధ్య ఎక్కడైనా మిర్రర్స్ చూస్తుంటే ఏదైనా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అక్కడ ఆగిపోయి వాడు చూసుకొని డ్యాన్స్ వేసుకుంటున్నాడు. ఆ డ్యాన్స్ చూసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏంటో మరి. యా, యాజ్ ఎ పేరెంట్స్గా మనమైతే ఏం చేస్తాం, రికార్డ్ చేస్తాం కదా వాళ్ళ క్యూట్ మూమెంట్స్ని. నేను కూడా అలాగే రికార్డ్ చేస్తున్నాను. ఏదైనా ఎవరినైనా కానివ్వండి, అది బీట్ యువర్ హస్బెండ్ ఆర్ చైల్డ్, నేనైతే రికార్డ్ చేస్తాను. ఎందుకంటే అది నాకు ఆ మెమరీస్ అలా ఉంటాయి. ఆ డేస్ విల్ పాస్ కానీ మెమరీస్ అయితే అలా ఉంటాయి కదా, అందుకే నేనైతే రికార్డ్ చేస్తాను. సో ఇక్కడైతే నేనైతే నైట్ కలెక్షన్ చూస్తున్నా అండి. అండ్ ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నేను ఆల్వేస్ అనుకుంటాను, నీకు అవసరం ఉన్నది కొనుక్కో, లేకపోతే వద్దు. ఎందుకు అన్నెసరీ థింగ్స్ కొనుక్కొని మనం మన కబోర్డ్లో పెట్టుకోవడం కంటే ఏముండదు. సో అలా అయితే నేను ఫస్ట్ అనుకుంటాను. అదే నాకు వర్కౌట్ అవుతుంది మోస్ట్లీ. ఒక్కొక్కసారి చాలా టెంప్ట్ అయినప్పుడు కొనాల్సినవి అయితే కొనేస్తాను. బట్ ఇక్కడైతే నేను ఏమీ కొనుక్కోలేదు. జస్ట్ కలెక్షన్ చూస్తున్నా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. నాకైతే నేనేం కొనుక్కోలేదండి. జస్ట్ కలెక్షన్ మాత్రం చూస్తున్నా. అండ్ మా వాడికి అయితే ఇక్కడ ఒక చిన్న అండి, వీడికైతే ఇక్కడ చిన్న జాకెట్ తీసుకున్నాను. వాడు ఆ జాకెట్ వేసుకొని స్టోర్ మొత్తం తిరుగుతున్నాడు. స్టోర్ మెంబర్ అయితే చూస్తున్నాడు, ఏంటి వాడైతే తిరుగుతున్నాడు, పేరెంట్స్ ఏం చేస్తున్నారు అన్నట్టుగా నన్ను శివాని చూస్తున్నాడు. బట్ ఓకే, మనం పేరెంట్స్గా ఏమేమి పట్టించుకోం కదా, మన పిల్లల ఆనందం మంది. నేనైతే చూస్తున్నాను ఆ జాకెట్ కొన్నా, ఇప్పుడు వేసే జాకెట్ కొన్నా అని. ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. ఫైనల్గా అయితే ఇదే తీసుకున్నాం. మా వాడిని ఫస్ట్ అది అహన్ అని చెప్తుంటే వాడు అసలు వినట్లేదండి మా మాట. తీయకుండా చక్కగా అలా వేసుకుని అటు ఇటు వాడు ఫోజెస్ ఇచ్చుకొని చక్కగా చూసుకుంటున్నాడు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం వాడు ఏం చేస్తున్నాడు అని చూస్తూ. మొత్తానికైతే ఈ జాకెట్ అయితే తీసుకున్నామండి ఇక్కడ. ఏం కొనుక్కున్నావు కొనేసుకున్నావు మొత్తానికి? ఎవరు కొన్నారు? అమ్మ కొందా? ఎవరు కొన్నారు కన్నయ్య? నచ్చిందా నీకు? నచ్చిందా? ఇది వచ్చేసి నెక్స్ట్ డే లాగ్ అండి. నేను, మా బుట్టోడు, మా అత్తయ్య అండ్ శివ కలిసి డిమార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన ఇంట్లో అయితే ఒక మంచి ఈవెంట్ జరగబోతుందండి. అది మీరు నా లాగ్లో తప్పకుండా చూస్తారు. సో
ఛానల్లో వచ్చే లాగ్స్ అన్నీ మీరు చూడాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మంచి లాగ్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మేము డిమార్ట్కి వెళ్తున్నామండి. కొంచెం ట్రాఫిక్కే ఉంది. అందరం వెళ్తున్నాం ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్కి మనకు కావాల్సినవి అయితే అందరూ వెళ్తే అందరికీ గుర్తొస్తాయి కదా ఏం తీసుకోవాలా అని చెప్పి. ఇక్కడైతే నేను డిమార్ట్లో నాకు కావాల్సినవన్నీ అయితే తెచ్చేసుకుంటాను. అదే ఇక్కడైతే తీసుకుంటున్నా అండి. అండ్ నూడిల్స్ అయితే తీసుకుంటున్నా. నూడిల్స్ ఎంతమంది ఇష్టంగా తింటారో. హెల్త్కి అయితే మంచిది కాదు కానీ అయితే తింటాం కదా. మంచిది కాకపోయినా కొన్ని కొన్ని తింటాము సాటిస్ఫాక్షన్ కోసం. అదే నేను కూడా చేస్తున్నా. అండ్ విత్ ఆల్ ది షాపింగ్స్ మాకు కావాల్సినవన్నీ మేము సెలెక్ట్ చేసేసుకుంటే మా హన్ బాబు వెళ్ళి వాడికి కావాల్సినవి వాడు తెచ్చేసుకుంటున్నాడు. వాడికి కావాల్సిన డైపర్స్ అవన్నీ తెచ్చుకుంటున్నాడు. ఎంత నవ్వొచ్చిందంటే ఓకే వాడికి తెలిసిపోతున్నాయి ఇక్కడ అన్నీ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి వాడికి కావాల్సినవి అయితే వాడు తెచ్చేసుకున్నాడు. ఇక్కడ బాల్స్ దగ్గరికి వచ్చాము. పైన కిడ్స్ సెషన్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళకి కావాల్సిన గేమ్స్ అన్నీ. వాడు ఒక 2 బాల్స్ తీసుకొని వాడికి కావాల్సినవి అసలు వదలట్లేదు అనమాట. ఓకే ఇంకా పిల్లలు ఇంతే అని అనిపించింది. వాడైతే చాలా యాక్టివ్గా ఉండి వాడికి కావాల్సినవి వాడు తీసుకుంటున్నాడు. డిమార్ట్ షాపింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ అనేది వేరే లెవెల్. ఐ లవ్ డిమార్ట్ ఐస్ క్రీమ్స్. అండ్ ఇంటికి వచ్చాకైతే మా అత్తయ్య చక్కగా ఉప్మా చేశారనమాట. ఉప్మా లాగిచ్చేసాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఇఫ్ యూ కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్, యువర్ ఫ్యామిలీ, బీ కైండ్, బీ పాజిటివ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.